హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. వంకాయ టవా ఫ్రై. ఇలా పెద్ద సైజు వంకాయలు దొరుకుతాయి కదా మార్కెట్లో, ఇలాంటివి తెచ్చేసుకోండి. ఈ వంకాయలు అయితేనే చాలా బాగుంటాయండి నార్మల్ వంకాయల కన్నా. ఇలా పర్పుల్ కలర్ వంకాయలు దొరుకుతాయి కదా, అవి తీసేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని సాల్ట్ 1 స్పూన్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, కట్ చేసి చూపిస్తాను ఏ సైజులో కట్ చేసేసుకోవాలో. చూడండి, మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇలా కట్ చేసేసుకోండి. సన్నగా కట్ చేసుకున్నామంటే మనం ఫ్రై చేసేలోపు పెంకులాగా అయిపోతాయండి. మరీ లావుగా కట్ చేసిన ప్యాన్లో వేసి మనం టవా ఫ్రై చేసుకుంటాం కదా, ఎక్కువగా ఫ్రై కాదండి. ఇలా ఈ సైజులో కట్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచు మందంతో కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా స్లైసెస్ లాగా అన్నిటినీ కట్ చేసేసుకొని ఇమీడియట్లీ సాల్ట్ వాటర్లో వేసేసుకోండి, లేదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి వంకాయలు తొందరగా. చూడండి, చూసుకుని కట్ చేసేసుకోండి, పుచ్చులుగా ఉంటాయి వంకాయలు. తీసేసుకొని వాటర్లో వేసేసుకున్నానండి. నేను 2 పెద్ద సైజు వంకాయలు తీసుకున్నానండి. ఇలా బాగలేని పార్ట్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి, పుచ్చులు ఉన్నట్టయితే తీసేసి వాటర్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఒక 2 స్పూన్ల శనగపిండి అండి, బజ్జీలు చేసుకుంటాం కదా ఆ పిండి తీసుకోండి. అలాగే కారం కూడా ఒక 1 స్పూన్ తీసుకున్నాను. ధనియాల పొడి ఒక 1 స్పూన్ అండి. కొద్దిగా ఒక చిటికెడంత పసుపు. అలాగే చాట్ మసాలా కూడా ఒక 1 స్పూన్ చాట్ మసాలా తీసుకున్నానండి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ తీసుకోండి. అలాగే లెమన్ అండి, మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉన్నట్లయితే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. నా దగ్గర ఖాళీ అయిపోయింది, నేను లెమన్ వేస్తున్నాను. ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. రుచికి తగ్గట్టు సాల్ట్ అండి, నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే జీలకర్ర మిరియాలు వేయించిన పౌడర్ అండి, 2 మిక్స్ చేసి వేయించుకున్న పౌడర్ ఉంది నా దగ్గర, అది వేసుకుంటున్నాను. అన్నిటినీ బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయిపోవాలండి వేసుకున్న మసాలాస్ అన్నీ. ఇలా పొడి మొత్తాన్ని ఇలా చేతితో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయల్ని వాటర్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఎక్కువగా తేమ వాటర్లోంచి తీసి అలాగే టిప్ చేసామంటే ఎక్కువ తేమ ఉంటుంది కదా, అందుకే. ఇప్పుడు వంకాయలన్నిటికి పొడిలా పట్టించేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి. చూడండి, అన్ని వంకాయలకి పౌడరు ఇలా పెట్టేసుకోవాలండి. తీసేసుకొని మనం ఒక 10 to 15 మినిట్స్ అలాగే వదిలేయాలండి. పిండి మొత్తము చెమ్మలాగా అవుతుందండి, వంకాయలో ఉండే తడి మొత్తం పీల్చేసుకుంటుంది. అప్పుడే మనకి ఉప్పు కారం అనేది వంకాయలకు బాగా పడుతుందండి. మీరు ఈ పొడి పట్టించిన వెంటనే కాల్చుకోకండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఫ్రై చేసేసుకుందామండి. చాలా తొందరగా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. నేను 2 వేసేసుకుని చేసుకున్నానండి. ఇలా దోశ పెంచులో అయినా చేసుకోవచ్చండి, లేదంటే మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లో అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ చూసుకుని వేసుకోండి, మీకు ఎంత పడుతుందో అంత ఆయిల్ వేసేసుకోండి. తక్కువే పడుతుందండి, టవా ఫ్రై కాబట్టి. ఇలా మొత్తం వంకాయలకి ఇలా ఆయిల్ని ఒకసారి అప్లై చేసేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ కాల్చుకోవాలండి వంకాయల్ని. మరొకసారి పైన కూడా ఆయిల్ కొద్దిగా అప్లై చేసేద్దాం. మనం పప్పు సాంబారు వాటిలోకి చేసుకున్నామంటే రసంకి కన్నా నంజుకొని తినడానికి చాలా బాగుంటుందండి ఈ టవా ఫ్రై. వంకాయలు ఏం చేసుకున్నా వంకాయ వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కదండి. వంకాయతో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసుకోండి. చూడండి, మొత్తం వంకాయల్ని మరొకసారి ఇలా కాల్ చేసుకుందాం మిగిలినవన్నిటిని. అప్పటికప్పుడే చాలా తొందరగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, తుంచి చూపిస్తాను. లోపల వరకు బాగా కాలిపోయాయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.